బ్రతికించండి అని చెప్పి దేవుణ్ణి చాలా వేడుకున్నాను. హాస్పిటల్లో బెడ్ మీద కూడా నేను ఏడ్చుకుంటూనే ఉన్నాను. నన్ను బ్రతికించదేవా, నన్ను బ్రతికించదేవా, మీకు సాక్షిగా నిలబడతానని చెప్పి నేను చాలా ప్రయత్నం చేసుకున్నాను. అందరికి కొంచెం ప్రేయర్ చేయండి, ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పాను. సో డాక్టర్ ఏమన్నారంటే ప్రాబ్లం కనిపిస్తుంది, సో ఇంకేమన్నా అదర్ పార్ట్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా లేదంటే ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా అని చూద్దామని. అందరికీ పెట్ స్కాన్ అనేది ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్కే రాస్తారనమాట. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, మీరు చేసినటువంటి ఈ ప్రేయర్స్ని బట్టి నేను మీ వీడియోలు చూసి నేను ఇవన్నీ కూడా నేను నాకున్నటువంటి ఒపీనియన్ని క్రైస్తవత్వం మీద నేను మార్చుకున్నాను. మీ యొక్క ప్రేయర్ బాగా నచ్చింది నాకు. మీ వీడియోస్ బాగా ఫాలో అవుతాను. దీన్ని బట్టి నేను దేవునిలోకి మారగలిగాను. అంటే ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నా పేరు లలిత కుమార్ అండి. నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలుగు పండిట్గా, గ్రేడ్ 1 తెలుగు పండిట్గా జాబ్ చేసేదాన్ని. తర్వాత నేను 2014 సంవత్సరంలో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి కూడా నేను ఇంట్లోనే ఉంటూ దేవుడు మీ జీవితంలో ఒక మిరాకల్, అది ఊహించలేము, అసలు ఊహలకు కూడా దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. మీరు నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ మీ బాధ, మీ వేదన 1 సంవత్సరం క్రితం నాకు తెలిసింది. ఎట్లా తెలిసిందంటే కరెక్ట్ ఇదే టైంలో లాస్ట్ ఇయర్ ఒక ఫంక్షన్కి వెళ్ళాం మనం. ఆ ఫంక్షన్ దగ్గర మన ఇద్దరం ఎదురెదురు కూర్చున్నప్పుడు అప్పుడు చాలా విచారంగా, దుఃఖపడుతూ, చాలా బాధపడుతూ, ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతున్నారు. మీ ఎదురుగా నేను కూర్చున్నాగానే అప్పుడు రూమ్ మన ఇద్దరమే ఉన్నాం, ఎవ్వరు లేరు. సో అప్పుడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నా మీదకి రాగానే దేవుడు మీ బాధనంతా చూశాడు. చూసి వెంటనే అప్పుడే దేవుడు ఒక ప్రవచనం వచ్చింది. అంటే దేవుడు మీ దుఃఖాన్ని చూశాడు, మీకు ఏ అనారోగ్యం లేకుండా, యాక్చువల్గా మీకు ఏ సిక్నెస్ ఉందో, ఏ డిసీజెస్ ఉన్నాయో నాకు తెలియదు. అప్పుడు దేవుడు మాట్లాడాడు. దేవుడు మీ ప్రతి అనారోగ్యాన్ని చూశాడు, మీ దేహంలో ఏ రోగం లేకుండా అన్నీ తీసివేస్తాడని ఆ రోజు 1 year క్రితం నేను మీతో దేవుడు నా ద్వారా పలికించాడు. సో అది జరిగింది. అది జరిగిన తర్వాత కరెక్ట్గా 2 వారాలకి మీరు నన్ను పిలుచుకున్నారు కుటుంబ ప్రార్థన కోసం, రండి పాస్టర్ గారు అన్నారు. అప్పుడు మీరు ఎదుర్కొచ్చా. అసలే మీకున్నటువంటి ఆ సిక్నెస్, ఆ అనారోగ్యాలు ఒకసారి తెలియజేయండి. ఈ సాక్ష్యం ద్వారా 1000 మంది బ్లెస్ అవ్వాలి, 1000 మంది దేవుని తట్టు తిరగాలి. చెప్పండి మీకు ఏం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్కారం అండి. నేను క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కాకపోతే అప్పుడు కూడా నా తరహాగా నాకు తెలియని రోజుల్లో నేను మామూలుగా మా తల్లిదండ్రులు వెళుతున్నారు కాబట్టి నేను చర్చికి వెళ్ళేదాన్ని, మామూలుగా ప్రేయర్ చేసుకునేదాన్ని. కానీ ఈ రాజు పాస్టర్ గారు నాకు పరిచయం అయిన తర్వాత ఆయన ప్రేయర్స్ యూట్యూబ్లో కూడా నేను ఫాలో అయ్యేదాన్ని. ఆయన ప్రేయర్స్ కూడా నేను వింటూ ఉండేదాన్ని. ఈ పాస్టర్ గారి ప్రార్థన వల్ల నేను ఎంతోమంది హీల్ అవ్వటం చూశాను, రక్షణ పొందటం చూశాను. దానివల్ల నేను కూడా అలా ప్రేయర్స్ పెట్టుకుని ఇంట్లో నేను అలా కూడా ఉంటే నేను కూడా నాకున్నటువంటి అనారోగ్యాలన్నీ పోతాయని నా మనసులో నిర్ణయించుకొని ఓసారి నేను పాస్టర్ గారిని ఇంటికి పిలవడం జరిగింది. ఇంట్లో ప్రేయర్ పెట్టుకోవడం కూడా జరిగింది. అయితే నేను ఎందుకు పిలిచి పాస్టర్ గారితో ప్రేయర్ ఇంట్లో పెట్టించుకున్నానంటే నాకు చాలా అనారోగ్యంగా ఉండేది. ఇప్పుడు నాకు మళ్ళీ తర్వాత 2019 నుంచి మరీ చాలా ఎక్కువగా అనారోగ్యం పాలయ్యాను. అది అసలు నాకు లివర్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉందని డాక్టర్స్ చెప్పారు. అది హీల్ అవుతుందో లేదో నాకు తెలియదు. నాకు చాలా ఎక్కువ లివర్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉంది. లివర్ అంటే లివరు సిరోసిస్కి వెళ్ళిపోయింది, అంటే లివర్ గట్టిపడిపోయింది. లివర్ అది పనిచేయదు ఇక మీకు, మీరు అంటే చివరి స్టేజ్ అన్నట్టు చెప్పారు. గట్టిపడిపోయింది, అది పనిచేయదు. మీరు మహా ఆయాసంతో కూడిన మీరు బ్రతికితే ఒక 5 సంవత్సరాల అట్లా ట్రీట్మెంట్ తీసుకుంటూ బతుకుతారు, అంతేగాని మీరు ఎక్కువ కాలం కూడా బతకరు
అని చెప్పారు. సో ఇది వచ్చి ఎంతకాలం అవుతుందంటే ఎన్ని సంవత్సరాలు? ఇది 2019 డిసెంబర్ నుంచి నాకు ఈ అనారోగ్యం తెలిసిందండి. దగ్గరగా 6 సంవత్సరాలు. ఈ విధంగా రోజులు ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. నేను ఏదో ట్రీట్మెంట్కి రమ్మన్నప్పుడు వెళ్తున్నాను, పని చేయదని తెలుసు, కానీ వాళ్ళు టెస్టులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏదనుకుంటే అది చెప్తున్నారు. అవన్నీ జరుగుతున్నాయి, నార్మల్గానే జరుగుతున్నాయి. కానీ నాకు మాత్రం దుఃఖపడుతూనే ఉన్నాను. ఇది లివర్ పాడైంది కదా, ఇంకా నేను బ్రతకని అంటున్నారు, నా బిడ్డల భవిష్యత్తులు ఏంటి, వాళ్ళకి చదువులు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఏంటి అని చెప్పి నా ఆలోచన అయిపోయింది. ఒక పక్కన హస్బెండ్ లేరు, ఇంకా దీన్ని చాలా మనోవేదన చెందుతున్నాను. ఇలా 5 సంవత్సరాలు గడిచియండి. ఆ తర్వాత నాకు ఈ పాస్టర్ గారు ఎందుకో యూట్యూబ్లో చూస్తున్నప్పుడు నాకు పాస్టర్ గారు ప్రేయర్స్, ప్రజలందరూ కూడా హీల్ అవ్వటం, ఆయన ద్వారా రక్షణ పొందటం, ఇవన్నీ కూడా అనమాట నేను చూశాను. పదే చూసి తెలుసుకుని నేను కూడా అలా ఫాలో అవ్వాలి, అలా నేను నేర్చుకోవాలి అని చెప్పేసి నేను పాస్టర్ గారిని సంప్రదించడం జరిగింది. తర్వాత అది ఇప్పుడు ఈ మనసు మీకు ఎంతకాలం క్రితం వచ్చింది? ఇట్లా యూట్యూబ్ లో చూసి ఒక 1 year అవుతుందండి. 1 year నుంచి చూస్తున్నాను. మీరు ఎప్పుడైతే యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టారో, అవునండి, ఏదైతే మీరు అనుకున్నారో, ఏదైతే దేవుని ప్రార్థన చేస్తున్నారో, మీరు ప్రేయర్ చేసుకోవటం వల్ల దేవుడు నా ద్వారా మాట్లాడాడు. నేను ఈ విధంగా అట్లా చేసుకుంటూనే ఉన్నాను. నేను తర్వాత పాస్టర్ గారిని పిలిచి నేను ఈ విషయాలు మాట్లాడి ప్రేయర్ పెట్టుకున్నాను. సరే అలా ఒక 1 year గడిచిన తర్వాత కొంత ఇలా మాట్లాడుకోవటం వల్ల కూడా ఆయన కొంచెం నాతో ఏమని చెప్పడం, ఇలా ప్రేయర్ ఇలా చేసుకోండి ఇలా అని చెప్పి కొన్ని విషయాలు నాతో మాట్లాడటం జరిగింది. అలా ఉంటూ ఉండగా సడన్గా మొన్న డిసెంబర్ నుంచి నాకు బీపీ కంట్రోల్ లేకుండా, హార్ట్ బీట్ కంట్రోల్ లేకుండా కొంచెం చాలా బాధపడ్డాను. 1 month డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏదో ట్యాబ్లెట్స్ రాస్తున్నారు, మళ్ళీ మామూలుగానే అయిపోతుంది. సరే ఇట్లా కాదులే అని చెప్పేసి నేను ఇంకా పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకుంటున్నాను కదా, మళ్ళీ మనం చేయించుకుందాం అని చెప్పేసి నేను మళ్ళీ మాట్లాడాను. మళ్ళీ ప్రేయరు చేశారు, నాకు కొంత స్వస్థత కలిగింది. తర్వాత ఇంకా కొన్ని నాకు ఎందుకో ఉన్నట్టుండి ఒకరోజు ఈ మధ్య కాలంలో 1 month బ్యాక్ అనమాట, ఉన్నట్టుండి నాకు హై బీపీ వచ్చేసింది. మళ్ళీ హై బీపీ వచ్చేసి బీపీ కంట్రోల్లో లేదు. 207/119 బీపీ ఉంది. తర్వాత ఈ వామిటింగ్స్ అయిపోతున్నాయి. రాత్రి 11 ఆ ప్రాంతంలో ఇంకా ఇంట్లో ఉండలేక నేను పాప దగ్గర ఉంటాను, బాబు వేరే చోట ఉంటాడు. పాప తీసుకుని నేను ఫోన్ చేసి నేను పాస్టర్ గారు వాళ్ళకి ఫోన్ చేశాను. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అక్కడ నర్సులు డాక్టర్లు అందరూ కూడా చాలా కంగారు పడిపోతున్నారు. అసలు నేను బ్రతుకుతానో లేదోనని కూడా నాకు చాలా కంగారు పడ్డారు. బ్రతికించండి అని చెప్పి దేవుణ్ణి చాలా వేడుకున్నాను. హాస్పిటల్ బెడ్ మీద కూడా నేను ఏడ్చుకుంటూనే ఉన్నాను. నేను బ్రతికించదేవా మీకు సాక్షిగా నిలబడతానని చెప్పి నేను చాలా ప్రార్థన చేసుకున్నాను. తర్వాత దాని నుంచి కూడా నేను స్వస్థత పొందాను. జనవరి 2025 జనవరి 1st వీక్లో మీ కుటుంబం దగ్గరికి ఈ ఇంటికి వచ్చాను. అప్పుడు ఏదో ప్రేయర్ పెట్టుకున్నారు. ప్రేయర్ పెట్టుకుంటుంటే అప్పుడు నేను వచ్చాను. అప్పుడు మీకోసం ప్రార్థన చేస్తుంటే ఏదో మొత్తానికి నన్ను పిలిచారు ప్రేయర్కి రమ్మంటే. జనవరి 1వ వారంలో వచ్చాను. సో వస్తే అప్పుడు మళ్ళీ దేవుని ఆత్మ నా మీదకి వచ్చి దేవుడు నా ద్వారా మీతో మాట్లాడాడు. ఒక దేవుని నుంచి ఒక వాగ్దానం, ఒక ప్రామిస్ వచ్చింది. ఏంటి ఆ ప్రామిస్ అంటే, దేవుడు ఆ రోజు ఏం చెప్పాడంటే, ఇక నుంచి ఈ ఇంట్లో ఈ గుమ్మంలోనికి ఇక ఏ వ్యాధి రాదు అని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అవునండి, గుర్తుందా? ఏ రోగం రాదు, ఏ వ్యాధి రాదు. దేవుడు ఈ గుమ్మంలోనికి ఏ రోగం రాకుండా దేవుడు చేస్తున్నాడని ఆ రోజు దేవుడు స్పెసిఫిక్గా దేవుడు చక్కగా మాట్లాడాడు. సో ఆ ధైర్యం నాకు, ఆ ధైర్యం వచ్చింది. మీకు కూడా అదే ధైర్యంతో దేవుడు వాగ్దానంతో మీరు పట్టుకుని ముందుకెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగింది? మీరు హాస్పిటల్కి వెళ్ళారు, అనుకోకుండా గాల్ బ్లాడర్ లో సిస్ట్. అవునండి. డాక్టర్లు ఏం చెప్పారు? సర్జరీ నాకు మేజర్ సర్జరీ చేశారండి. నేను మాతో మాట్లాడి సర్జరీ చేశారు. చేసిన తర్వాత 3వ రోజుకల్లా మళ్ళీ ఇంటికి వచ్చేసాను.
ఇంకా ఆ బయాప్సీకి పంపించారు, ఆపరేషన్ చేసి ఆ పీస్ తీసి పంపించారు, పైకి పంపించారు. అప్పుడు ఆ సర్జరీ రిపోర్ట్ కోసం ఆ రిపోర్ట్ కోసం చాలా ఎదురు చూసాము. కానీ పాస్టర్ గారు చేసినటువంటి ప్రేయర్స్ వల్ల పాస్టర్ గారు చెప్తూనే ఉన్నారు, మీకు ఏమీ ఉండదు, మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు అన్నీ మీకు తీసేశాడు అని చెప్పేసి మీరు మాకు ధైర్యం చెప్పారు. ఇంకా నేను కూడా అదే ధైర్యంతో ఉన్నాను. అంటే ఒకసారి మీ ఇంటికి వచ్చినప్పుడు ఏదో కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాను, గుర్తుందా? అప్పుడు బాగా వాక్యం అయిన తర్వాత మీ మీద చేయి పెట్టి తల మీద ప్రేయర్ చేశాను. సో మీకు స్పిరిట్ వచ్చేసి పడిపోయారు, గుర్తుంది కదా? పడిపోయారు. గుర్తుంది. ఆ రోజు పడిపోయినప్పుడు దేవుని ఆత్మ మరలా నా మీదకి వచ్చి నాకు కొన్ని రెవల్యూషన్స్ కనపడ్డాయి మీ గురించి. అదేంటంటే మీకు ఎక్కడైతే సమస్య ఉందో డాక్టర్లు ఏదైతే క్యాన్సర్ అని అన్నారో ఈ పొట్టలోనో సో మీద ఒక సైడ్ నాకు కనపడింది. అక్కడ ఒక బ్లాక్ ట్యూమర్స్, ఒక తిత్తుల్లాగా ఉన్నాయి. నా రెవల్యూషన్స్లో నేను చూశాను మీ పొట్టలో. సో ఒక బ్లాక్ తిత్తులు లాగా ఎంత ఒక బంచ్ లాగా ఉంది. సో దాని మీద అది బ్లాక్గా ఉంది, బాగా బ్లాక్గా ఉంది. సో నేను ప్రేయర్ చేసినప్పుడు దేవుడు అగ్నిని పంపించి ఆ తిత్తుల మీదకి దేవుడు ఫైర్ను వేసేసరికి వెంటనే అవి ఫైర్లో కరిగిపోయినాయి, మాడిపోయినాయి. సో దాని అర్థం ఏంటంటే క్యాన్సర్ డాక్టర్లు ఏదైతే చెప్పారో క్యాన్సర్, దేవుడు ఆ క్యాన్సర్ని కాల్చేసాడు. హల్లెలూయా. ఇంకా రిపోర్ట్ రానే వచ్చిందండి. జనవరి 26న నాకు మిడ్ నైట్ అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ వచ్చింది ఆంటీ నుంచి. ఆంటీ వాళ్ళ పాప ఫోన్ చేశారు. ఫోన్ చేసి పాస్టర్ గారు ఇట్లా అమ్మకి చాలా సీరియస్గా ఉంది, బీపీ ఎక్కువ అయిపోయింది, హాస్పిటల్కి తీసుకున్నాను, ప్రేయర్లో పెట్టండి అంటే ఆ నైట్ ఫోన్ ప్రేయర్ చేశాను. తర్వాత ఉదయాన్నే లేచి నేను ఉదయాన్నే వెక్కుజామున లేచి ప్రేయర్ చేస్తాను. సో ఆంటీని అడ్మిట్ చేసిన సార్ నాకు ఇంకా మనసు ఆగల, ఇక వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో కూడా నేను ప్రేయర్ చేస్తాను. దేవుడు నాకు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు, ఎప్పుడు జనవరిలోనే మొదటి వారంలోనే ఈ ఇంట్లోకి ఏ రోగం రాదని స్పెసిఫిక్గా దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు. సో నేను చెప్పినప్పుడు ఆంటీ ఉన్నారు, వాళ్ళ పాప వీళ్ళంతా ఉన్నారు. దేవుడు మాట్లాడాడు అంటే మీకు ఏ రోగం రాదని చెప్పాను. సో ఆ రోజు నేను హాస్పిటల్కి వచ్చిన తర్వాత అందరూ చాలా దుఃఖంతో ఉన్నారు. అయితే మీకైతే తెలియదు. సో డాక్టర్లు కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ, తర్వాత కంపౌండర్లు కానీ, తర్వాత ఆంటీ వాళ్ళ బాబు ఉన్నాడు, పాప ఉంది. సో డాక్టర్లు ఏం చెప్పారంటే అది క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేసేసారు. ఆంటీకి అయితే చెప్పలే. ఆంటీకి చెబితే తను బాధపడుతుంది, ఇంకా స్ట్రెస్ అయిపోతారని ఆ డాక్టర్ చెప్పొద్దని చెప్పాడంట. సో నేను వెళ్ళేసరికి వాళ్ళ బాబు బాగా చాలా బాధ దిగుతూ ఏడుస్తున్నారు. సో యాక్చువల్గా నేను కూడా చెప్పలేదు, నేను పాస్టర్ గారు ఇద్దరు వెళ్తే నాకు కూడా చెప్పలేదు. సో పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారు ఇక మేము ఆంటీ ప్రేయర్ చేసి రిటర్న్ అవుతా ఉంటే పాస్టర్ గారు బండి ఇక ట్రావెలింగ్లో వెళ్తా ఉంటే ఏడుస్తూనే ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడుస్తూనే ఉంది. అన్న ఎందుకు ఏడుస్తున్నావు అంటే లేదు డాక్టర్ చెప్పారంటే క్యాన్సర్ కన్ఫర్మ్. అంటే ఇక వాళ్ళ పాప కూడా ఏడుస్తున్నారు, ఇంకా నైట్ అంతా ఏడుస్తూనే ఉంటారు. నేను ఒకటే అన్నా, దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు కదా, ఏమి లేకుండా చేస్తుంది, రోగం అనేది గుమ్మంలోనికి రాదని దేవుడు చెప్పాడు, మళ్ళీ మీరు ఎందుకు క్యాన్సర్ అంటున్నారు అంటే లేదు ఆల్రెడీ డాక్టర్ కన్ఫర్మ్ చేసేసారు క్యాన్సర్ వచ్చేసింది, డాక్టర్లు కూడా ఎక్కువ కాలం కూడా బ్రతకదని చెప్పారంట అని పాస్టర్ గారు బాగా ఏడుస్తూనే ఉంది. తెల్లవాళ్ళు ఏడుస్తూనే ఉంది. సో వారి పిల్లలు కూడా ఏడుస్తూనే ఉన్నారు. సో నేను ధైర్యంగా ఉన్నా, అసలు ఏమి రాదు చూడండి ఏమి రాదని. అంటే ఇక ఆ నైట్ మేము ఏం చేసామంటే నేను పాస్టర్ గారు మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా నైట్ అంతా హోల్ నైట్ దాదాపు 8:30కి స్టార్ట్ చేసి 11:30 నైట్ 11:30 వరకు ప్రేయర్ చేసి 11:30 వరకు ప్రార్థన చేశాము. అప్పుడు దేవుని ఆత్మ మా మీదకి వచ్చి దేవుడు మాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే డాక్టర్లంతా క్యాన్సర్ కన్ఫర్మ్ చేశారు, డాక్టర్లంతా చనిపోయిద్దని చెప్తున్నారు అని దేవుడు మాతో చెప్పాడు. అది మేము షాక్ అయిపోయాం. అదేంటి దేవా నువ్వు ఏ రోగం రాదు అని చెప్పావు కదా అంటే అవును నేను చెప్పిందే చేస్తాను అన్నాడు. మరి డాక్టర్లు ఎందుకు అట్లా చెప్తారు వాళ్ళు అంటారు అనుకోని అన్నాడు దేవుడు. చాలా చక్కగా మాట్లాడాడు. డాక్టర్లు అంటున్నారు క్యాన్సర్ అని నేను చెప్పలేదుగా, నేను నిర్ధారించలేదు కదా, డాక్టర్లు అంటున్నారు క్యాన్సర్ అని దేవుడు అన్నాడు. ఏం మాట అన్నాడంటే
రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీరే చూసుకుంటారు కదా అని దేవుడు చక్కగా నవ్వుతో సమాధానం చెప్పాడు. మేమంతా అయితే షాక్ అయ్యాం. డాక్టర్లు కన్ఫర్మ్ చేసేసారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు. ఆ డాక్టర్లు మాట్లాడుకుంటూ ఈమె ఎక్కువ కాలం బ్రతకదు, చనిపోతుందని చెప్పేశారు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇదంతా ఎంత గొప్ప కార్యం జరిగింది అంటే కేవలం ఆంటీ దేవుని తట్టు తిరిగారు, చాలా ప్రార్థన చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం మేము కూడా మా ఫ్యామిలీ అంతా మేము ప్రేయర్ చేశాం. దేవుడు ఆంటీ యొక్క బాధ, మనోవేదన తీసివేసి ఒక నూతన జీవితం, నూతన జన్మనిచ్చేసాడు. సో ఈరోజు కృతజ్ఞత కూడిన పెట్టుకున్నారు. ఇంట్లో దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యం. ఈరోజు నేను కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే దేవుడు నాతో మాట్లాడింది. కీర్తనలు 103వ అధ్యాయం 4వ వచనం, దాంట్లో ఏమన్నంటే సమాధి గోతులో నుంచి నీ ప్రాణమును విమోచించబడును, నీ మీద కరుణ కటాక్షం అనేటువంటి కిరీటాన్ని నేను నీకు ఇచ్చాను. నిజంగా డాక్టర్లు చెప్పేశారు, డాక్టర్లు చనిపోతుంది, క్యాన్సర్ కన్ఫర్మేషన్ చేశారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు, వాళ్ళందరికీ చెప్పేశారు. ఆంటీకి మాత్రం తెలియదు, ఆంటీకి దాచారు. సో వాళ్ళంతా చెప్పినా కూడా అసలు వాళ్ళకన్నా మన డాక్టర్ ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడంటే పైన ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన చెప్పిందే ఇక ఈజ్ ద జడ్జి, ఆయన చెప్పిందే తీర్పు. డాక్టర్లు అనుకుంటున్నారు అనుకోని, నేను చెప్పలేదు కదా క్యాన్సర్ అని, నేను చెప్పలేదు కదా, ఒకటే మాట్లాడాడు, టెస్టులు వస్తే మీరు చూసుకున్నాను. సో 2 వారాల క్రితమే దేవుడు ఏ రోగం రాదని చెప్పాడు. దేవుడు ఒకసారి చెప్పాడంటే పొద్దాన్ని చెప్తాడు. సో అదే వాగ్దానం మీద దేవుడు నిలబడ్డాడు. ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు, ఆయన నిజమైనటువంటి దేవుడు. సో ఆ రోజు అది జరిగింది. సో ఆంటీకి అయితే తెలియదు. సో ఆ రోజు ఏం జరిగిందంటే నెక్స్ట్ వీళ్ళు ఆ డాక్టర్లు ఎవరైతే కన్ఫర్మ్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారో ఆ డాక్టర్లు పీస్ కట్ చేసి ముంబై టెస్ట్లకు పంపించారు. సో టెస్ట్లకు పంపించిన టెస్ట్ వచ్చిన తర్వాత రోజు ఇంట్లో ఉండి ఎట్లా నేను బ్రష్ చేసుకుంటున్నాను, వెంటనే ఆంటీ ఫోన్ చేసి ఏడుస్తున్నారు. బాగా ఇచ్చేసి అది ఆనందంతో ఏడుపు. బాబు ఎట్లాగా రిపోర్ట్స్ వచ్చినట్టు నేను కూడా కొంచెం కంగారు పడ్డా. ఏడుస్తున్నారంటే ఏందో ఏడుస్తున్నారు, రిపోర్ట్స్ వచ్చినాయి అంటే ఏడుస్తున్నారంటే ఆంటీ బాబు అసలుకి రిపోర్ట్స్ క్యాన్సర్ లేదు, బొంబాయి నుంచి రిపోర్ట్స్ వచ్చినారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో డాక్టర్లు వారి పాపతో ఏం మాట్లాడారో వాళ్ళ పాప కూడా ఇంటర్వ్యూలో జాయిన్ అవుతారు. సింధూర ఆంటీ వాళ్ళ కుమార్తె, ప్రైజ్ లార్డ్. పేరు సింధూర అండి. సింధూర హాస్పిటల్కి వెళ్ళావు కదా, డాక్టర్లు నీతో మాట్లాడారు. సో మమ్మీకి ఏం జరిగింది, డాక్టర్లు నీతో ఏం చెప్పారు, అవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ సిటీ స్కాన్ చేయించాము మమ్మీకి. చేస్తే ఆ టైంలో యాక్చువల్గా మమ్మీకి లైట్గా గాల్ బ్లాడర్ దగ్గర లైట్గా పెయిన్ వస్తుంది అని అంటే సైడ్ అది లివర్, ఆల్రెడీ మమ్మీకి లివర్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది పెయిన్ అని మేము అట్లా అనుకుని మేము చాలా డేస్ ఏమీ లైట్ తీసుకున్నాము. తర్వాత ఏంటంటే గాల్ బ్లాడర్ దగ్గర ఇట్లా సిస్ట్ ఇట్లా ఉంది అనే విషయం మాకు అసలు ఎవరికి తెలియదు. సో సిటీ స్కాన్ చేయిస్తే దాంట్లో మనకి లైట్గా సిస్టిక్ లోబ్స్ కనిపించినాయి అన్నట్టు మనకి రిపోర్ట్లో వచ్చింది. సో డాక్టర్ ఏమన్నారంటే లైట్గా మాకు కొన్ని ప్రాబ్లం కనిపిస్తుంది, సో ఇంకేమన్నా అదర్ పార్ట్స్కైనా స్ప్రెడ్ అయిందా లేదంటే ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా అని చూద్దామని. యాక్చువల్గా అందరికీ పెట్ స్కాన్ అనేది ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్కే రాస్తారనమాట. డాక్టర్కి ఆ రిపోర్ట్స్ నేను ఫార్వర్డ్ చేసిన వెంటనే డాక్టర్ ఏమన్నారంటే ఒకసారి విజయవాడలో మనకి గుణదల దగ్గర ఉన్న హెచ్సిజీకి వెళ్ళమని చెప్పారు. సో వెంటనే ఇమీడియట్గా మేము వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ ఒక క్యాన్సర్ సర్జన్ని మేము మీట్ అయ్యాము, నేను అన్నయ్య. ఆయన ఏమన్నారంటే మాకు లైట్గా కనిపిస్తుందమ్మా, సో మాకు కొంచెం ఆల్మోస్ట్ 70 years పెద్ద ఆవిడ కాబట్టి మేము కూడా గబుక్కున మేము చేయలేము, ఒక తక్కువ ఏజ్ వాళ్ళకైతే మేము ఏమన్నా సర్జరీ లాంటివి చేయొచ్చు, కానీ మీ మదర్కి కొంచెం కష్టం అయినా కానీ తన్ని మేము చూడాలి, తను ఎలా ఉంది ఏంటి హెల్త్ కండిషన్ ఎలా ఉందో కూడా మేము ఒకసారి అబ్జర్వ్ చేయాలి, కాబట్టి మీరు ఒక 1 weekలో మా దగ్గరికి వస్తే మేము కొన్ని టెస్టులు చేయాల్సి వస్తుందని చెప్పారు. సో మేమే అనుకున్నామంటే ఈయన కూడా ఇలా అన్నారు కాబట్టి ఏంటి అసలు బాడీ సెట్ అవుతుందా లేదా ఏంటనేది మాకు కొంచెం భయం వేసింది. వెంటనే మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటి సంగతి అని మేము అడిగితే లైట్గా మాకు కనిపించింది కానీ సరే ఓకే ఇంకా అని వెంటనే ఇంకా పాస్టర్ గారికి ఇమీడియట్గా నేను ఫోన్ చేసి అందరికి కొంచెం ప్రేయర్ చేయండి, ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పాను.
హల్లెలూయా. సో దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. సో మరణ పడకల మీద నుంచి దేవుడు లేవనెత్తాడు. దేవుడు ఒక అద్భుతం. సో ఆంటీని మీరు లైవ్లో చూడొచ్చా, మరణ పడకల మీద నుంచి. సో ఎవరైతే క్యాన్సర్ అని చెప్పారో దేవుడు వాళ్ళ నోళ్ళను మోయించిన దేవుడు. హల్లెలూయా. సో మనందరికీ బైబిల్లో ఒక స్టోరీ తెలుసు. దానియేలును సింహబోనులో వేసినప్పుడు అక్కడ కుటుంబీకులంతా భయపడిపోయారు. సింహబోనులో వేయటం అది మామూలు విషయం కాదు. సో తెల్లారికల్లా సింహాలన్నీ తినేయాలి దానియేలు. సో దేవుడు అక్కడ ఆపి సింహాలను నోళ్ళను మోసాడు. హల్లెలూయా. సో ఇక్కడ ఏ డాక్టర్లు అయితే క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేశారో దేవుడు వాళ్ళ నోళ్ళను మోపించి ఆ రిపోర్ట్స్ దేవుడు వ్యతిరేకంగా తీసుకొచ్చి ఏ క్యాన్సర్ లేదని టెస్టుల ద్వారా, ముంబై నుంచి మరి టెస్టుల ద్వారా వచ్చింది. ఆ డాక్టర్లు కూడా అవాక్ అయ్యారు. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దేవుడు చాలా కష్టాల్లో నుంచి, శ్రమలలో నుంచి, భయంకరమైనటువంటి వ్యాధిలో నుంచి దేవుడు రిడీమ్ చేశాడు. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే దేవుడు మిరాకిల్. సో చాలా సంతోషం. మీ పాప మంచి హాస్పిటల్లో జరిగిందంతా చెప్పారు. అలాగే ఫైనల్గా మీరు చెప్పేది, ఈ సాక్ష్యం ఎవరైతే చూస్తున్నారో వారి జీవితాల్లో కూడా గొప్ప మార్పు రావాలి, మీ సాక్ష్యం ద్వారా అనేక మంది హృదయాలను టచ్ అవ్వాలని కోరుకున్నా, వారికి మీరు చెప్పేది ఏంటో చెప్పండి ఒకసారి. నేను యూట్యూబ్ ద్వారా పాస్టర్ గారి గురించి తెలుసుకుని నేను దేవుడిని అనుసరించడం జరిగింది. దేవుడు కూడా నాకు పాస్టర్ గారి ద్వారా ఒక వాగ్దానం ఇచ్చారు. మరణశయ్య నుంచి నేను లేవనెత్తుతానని, ఎటువంటి అనారోగ్యము మీ మీ ఇంటి చుట్టూ దరిదాపులకు కూడా రాదని నాకు పాస్టర్ గారి ద్వారా వాగ్దానం ఇచ్చారు. అన్నట్టుగానే చివరి దశ వరకు, మరణం వరకు వెళ్ళి నేను బ్రతికాను. హల్లెలూయా. ఇప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా దేవుని కోసమే నేను బతుకుతాను. దేవుని సేవ చేస్తాను. దేవుని సేవ చేస్తారు. హల్లెలూయా. ఇన్ని అనారోగ్యాల నుంచి కూడా నేను మరి దేవుని ద్వారా నేను జీవించడానికి నాకు అవకాశం కల్పించారు దేవుడు. నేను ఇప్పుడు నా కుటుంబం అంతా కూడా దేవునికి చాలా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంతా కూడా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మా కొరకు నిత్యం కూడా ప్రార్థనలు చేస్తున్నటువంటి పాస్టర్ గారి కుటుంబాన్ని అంతటికీ కూడా నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలై ఉంటాను. ఇప్పుడు నా ఈ సాక్ష్యం ద్వారా మీరు కూడా విని, నా సాక్ష్యం విని మీరు కూడా అందరూ కూడా మీరు చక్కగా మారు మనసు కలిగి ప్రార్థనలో జీవించి దేవుణ్ణి అనుసరించాలని, ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు అంగీకరించాలని యేసయ్యను వేడుకుంటున్నాను. ఆమేన్. ఇప్పుడు నాకు ఎటువంటి అనారోగ్యం లేదండి. నేను హ్యాపీగా ఉంటున్నాను, చాలా సంతోషంగా జీవిస్తున్నాను. నా కుటుంబం అంతా కూడా చాలా, అసలు ఎంత దుఃఖంగా ఉండేవాళ్ళము, అసలు మేము ఎప్పుడు దుఃఖంగా ఉండేవాళ్ళం నా అనారోగ్యాన్ని గురించి. ఇప్పుడు ఏమి లేదు, చాలా సంతోషంగా ఉంటున్నాము. అసలు మా లివర్ అంతా కూడా చక్కగా క్యూర్ అయిపోయిందండి. క్యాన్సర్ లేదు, అసలు ఏమీ లేవండి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మీ నన్ను మరణశయ్య నుంచి నన్ను దేవుడు లేవనెత్తాడు. మీరు కూడా ప్రార్థన మరవకుండా చక్కగా మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ని కాక దేవుని ముందు పెట్టినట్టయితే ఆయన తప్పకుండా మీకు అనారోగ్యం అవనివ్వండి, ఏ పరిస్థితుల నుంచి అయినా మిమ్మల్ని దేవుడు ఆదుకుంటాడు. తప్పకుండా మీరు దేవుని కొరకు జీవించండి. నేను నా ప్రార్థనలో కూడా నేను మీకు ఒక సాక్షిగా నిలబడతాను. యాక్చువల్గా హీల్ అయిన తర్వాత ఇట్లా సాక్ష్యం చెప్తారని నేనైతే అడగలేదు. ఆంటీని తనంతటికి తానే నాకు ఫోన్ చేసి, బాబు ఇట్లాగా మరి నేను యూట్యూబ్ ద్వారా చూసి మరి దేవుడు నా జీవితంలో మిరాకల్ చేశాడు కాబట్టి అదే మీ యూట్యూబ్ ఛానల్లో నేను సాక్ష్యం చెబుతాను, మీరు పెట్టుకోండి. నాకులాగా ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, నా సాక్ష్యం ద్వారా వాళ్ళకు కూడా స్వస్థత కలగాలని, వారు కూడా దేవుని తిట్టు తిరగాలని నేనైతే అడగల. ఆంటీ నేను అడిగానంటే మిమ్మల్ని సాక్ష్యం నేను రికార్డ్ చేసుకుంటాను, నేను అడగల. సో మీ అందరికి మీరే నన్ను పిలిచారు.
బాబు నేను చెప్తాను రండి, వీడియో రికార్డ్ తీసుకుని యూట్యూబ్లో పెట్టండి, నా ద్వారా అనేక మంది మారు మనసు పొందాలని ఆంటీ నన్ను పిలిచారు. ఆంటీ పిలిచి పిలవడం వల్ల నేను వచ్చాను. సో నిజంగా దేవునికి మహిమ, అసలు దానికి మిరాకిల్, ఒక అద్భుతం. సో కీర్తనలో చెప్పినట్టుగా 103లో సమాధి గోతులో నుంచి నిన్ను లాగినట్లు, అలాగే దేవుని యొక్క దయ, కరుణ, కటాక్షము, ఒక కిరీటాన్ని. సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. కరెక్ట్గా ఒక 1 వీక్ క్రితం ఆంటీ ఎప్పుడైతే క్యాన్సర్ లేదనే రిపోర్ట్లు వచ్చిన తర్వాత మరలా ఆ సంతోషంతో నేను గుంటూరు నుంచి విజయవాడ వచ్చి ఆ రోజు ఆంటీకి వచ్చి థ్యాంక్స్ గివింగ్ అందరం కుటుంబం అంతా కూర్చుని ఒక 3 పాటలు కీర్తనలు పాడుకుని దేవునికి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత కూడిక, చిన్న ప్రేయర్స్ చేసుకుని థ్యాంక్స్ గివింగ్ చేసుకున్నాం ఇదే ఇంట్లో. సో ఆ రోజు మరలా దేవుని ఆత్మ నా మీదకి వచ్చి దేవుడు ఒక కిరీటాన్ని దయా కిరీటాన్ని ఆ రోజు తన తల మీద దయా కిరీటాన్ని పెట్టాడు. మరలా ఈరోజు అదే కిరీటం ద్వారా మరలా ఒకసారి గుర్తు చేసి కీర్తనలు 103:4లో దేవుడు మాట్లాడాడు. నిజంగా మరి దేవుడి కుటుంబం చేసినటువంటి ఎక్స్ట్రాడినరీ అద్భుతమైనటువంటి మేలులు, అద్భుతమైనటువంటి మిరాకిల్స్ దేవుడు చేశాడు. కాబట్టి ఇక నుంచి ఆంటీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆంటీ ఇక మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు, మీరు ఇక నెక్స్ట్ స్టెప్ మీ జీవితం అంతా ఇక క్రీస్తుగా అంకితం ఇచ్చేసారా? ఇక మీరు చనిపోయేంత వరకు క్రీస్తుని వదలకూడదు, ఓకేనా? క్రీస్తుని వదలకూడదు, క్రీస్తు కొరకు నిలబడండి, దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. సో ఇదే మాట నేను ఫారెన్లో కూడా ఒక అమ్మాయి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అయితే తనకు కూడా ఇట్లాగే సాక్ష్యం చెప్పింది. అది కూడా యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. అమ్మాయికి కూడా ఆ రోజు నేను చెప్పాను, అమ్మ నిన్ను వాడుకుంటాడు, బలంగా వాడుకుంటాడని ఆ రోజు ప్రవచనం చెప్పాను. ఈరోజు అమ్మాయి యూత్ పాస్టర్ అయ్యింది. హల్లెలూయా! యూత్ పాస్టర్ అయింది, యూత్లో చక్కగా వాడబడుతుంది, యూత్ పాస్టర్ అయింది, ప్రీచింగ్స్ చేస్తుంది, ప్రేయర్స్ చేస్తుంది. నిజంగా ఏమీ తెలియని అమ్మాయికి జస్ట్ 1 year దేవుడు నా ద్వారా ఏదైతే మాట్లాడాడో తన లైఫ్ ఇప్పుడు ఒక పాస్టర్ అమ్మ అయిపోయింది. నిజంగా దేవుడు గొప్ప దేవుడు. తను మాట ఇచ్చాడంటే అది బైబిల్లో ఒక మాట ఉంది, భూమి ఆకాశము తల్ల క్రిందులైనను నా మాట నెరవేర్చకపోదని మాట్లాడాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఏ రోగమో నీ గుమ్మం తొక్కదని చెప్పాడు దేవుడు అదే రీతిగా మరి ఏ రోగం రానికుండా దాన్ని అక్కడ ఆపేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూస్తున్న మీ జీవితాలలో గొప్ప మార్పు ఉంది. అందరూ దేవుని తట్టు తిరిగి మీకు ఏదైనా సమస్యలు ఉంటే దీంట్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఏదన్నా అనారోగ్యాలు, సమస్యలు, బాధలతో ఉంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. ఫోన్ చేయొద్దు, వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అంటే